మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మనసు చేత శరీరము చేత ఎన్నో పరుగులు పెట్టిన మనము ఈ సంధ్యా సమయంలో ఈ సాయంత్రం స్వరూపాన్ని ఈశ్వర స్వరూపంగా మనం వేదం చెప్తుందనమాట. ఈ సాయంత్రం సమయంలో అందరూ ఎటువంటి వారైనా సరే ఈ భూమి మీద ఉండే ప్రతి జీవరాశి కూడా లయం అయిపోతుంది. తాత్కాలిక లయం అంటారు దీన్ని. అంటే ఎవరైనా సరే లయం అవ్వాలి. ఎందుకంటే రేపటి రోజు స్వచ్ఛంగా మొదలవ్వాలి అంటే ముందు రోజు మనం లయం అవ్వాలి. అలాంటి లయమయ్యే సమయంలో మనస్సు ఎంతో హాయిని చేకూర్చుకొని ఉండాలి. అందుకోసమే ఈ సత్సంగం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఇందులో మనము ఇవాళ 5వ పాటలో ఉన్నాము. ముందు 4 పాటలు 5వ దానితో కలిపి పాడుకుందాము. ఈ యొక్క వచనం ఏదైతే ఉందో అది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం అనుకుందాము. మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. మనసుని కూడా మనం మనసుకి ఏది కావాలో అన్నీ చేసేస్తూ ఉంటాం. కానీ నిజానికి మనస్సుకు ఏది కావాలంటే మనశ్శాంతి. దానికోసం మనం పరుగులు పెడుతూ ఉంటాము. ఆ అన్న విషయం దానికి తెలీదు, మనకి తెలీదు. కాబట్టి ఆ తెలియజేసే ప్రయత్నమే ఈ మదాలస తాత్విక పాటలన్నమాట. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి సంసార స్వప్నం త్యజ మోహ నిద్రా మదాలసోలాపమువాచ పుత్రం జో 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 లాలి జో 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 తోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి త్వం కంచుకే శీర్యమానే నిజోస్మిన్ తస్మిన్ దేహే మూఢతాం వ్రజేదా శుభాశుభౌ కర్మ విద్దేహమేతత్ బుధాదిభి కంచుకస్తేపి నద్దా జో 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 లాలి జో జో జో. ఇక్కడ అమ్మ మదాలస ఏమంటున్నారంటే త్వం కంచుకే శీర్షమానే నిజోస్మిన్ అంటున్నారు. నువ్వు ఏదైతే ఉన్నావో, నువ్వని నీవు దేన్నైతే సంబోధిస్తున్నావు, కంచుకే అంటే ఇది నువ్వు అనేది ఆత్మ, నువ్వు అనేది ఈ శరీరము కాదు. కంచుకే అంటే కవచం. ఈ ఆత్మకి ఈ శరీరం ఏంటంటే ఒక కవచము అమ్మా. నిజోష్మి ఇది అస్మిన్ నిజహ అంటే నిజము ఏమిటంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం ఎటువంటిది అంటే ఒక తొడుగు వంటిది. దేనికి? ఆత్మకి. ఎందుకు ఇవ్వబడింది అంటే ఈ యొక్క జీవన గతి ఎలా ఉండాలి అంటే తస్మిన్ దేహే మూఢతం మవ్రజేదహ. ఎలా ఉండాలంటే నీ యొక్క ఈ యొక్క ఒక ప్రయాణం చేస్తుంది కదా మన దేహం ఏదైతే ఉందో అది కవచం దేనికి ఇవ్వబడిందంటే భగవంతుని వైపు ప్రయాణం కోసం ఇవ్వబడింది. ఈ కవచం క్షీణించడం అనేది ఖాయం. ఈ శాశ్వతమైన ఆత్మకు అశాశ్వతమైనటువంటి కవచము ఇవ్వబడింది రా బంగారం. కాబట్టి ఈ శరీరానికి తప్పుడు అనుబంధం పెట్టుకోవద్దు. మా గురువు గారు నాతో ఎప్పుడు అనేవారు. ఎందుకంటే మా అమ్మ 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 అంటూనే ఉండేదాన్ని. ఏదైనా డౌట్ వచ్చిన వెంటనే 11 అయిందా 12 అయిందా అర్ధరాత్రి ఏమీ లేదు, వెంటనే ఫోన్ చేసేయడం ఇలాంటివి చేసేదాన్ని. 10 ఏళ్ల క్రితం ఆవిడ అనుకునేవారు,
తినకి నేనంటే ఇష్టం కాబోలు, అందుకే అన్ని సార్లు డౌట్ వచ్చినా రాకపోయినా కావాలని ఫోన్ చేస్తుంది అని చెప్పి అనుకుని నాతో ఎప్పుడూ ఆ మాట అనేవారు. శరీరా సత్య, నువ్వు ఏదైతే శరీరం ఉందో ఈ శరీరము నా శరీరంతో అనుబంధం పెట్టుకుంటుంది చూడమ్మా, ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరంతో నువ్వు అనుబంధం పెట్టుకోవద్దు అని చెప్పేవారు నాతో. అందుకని మనము ఇక్కడ శరీరంపై అనుబంధము అంటే శరీరాలపై అనుబంధం. మనము ఎప్పుడు కూడా మన శరీరంతో అనుబంధమే కాదు, ఇది నేను ఇది చాలా మంచిది, ఇది చాలా తెల్లగా ఉంది, ఇది చాలా పొడుగ్గా ఉంది అని చెప్పి రకరకాల అనుబంధాలని మనం శరీరంతో పెట్టుకుంటాము. శరీరాలతో ఏమని పెట్టుకుంటామంటే అది వారు మా వారు, ఇది నా పిల్లవాడు, ఇది నా కొడుకు, ఈ శరీరము నా కోసం పుట్టబడింది, ఇది వీరు నా కోసమే ఎంతోగానో నన్ను ప్రేమిస్తూ ఉన్నారు అని శరీరాలతో మనం వ్రజం అనేది పెట్టుకుంటూ ఉంటాం. అది ఉండకూడదు. అంటే తస్మిన్ దేహే మూఢతాం అవ్రజేదః అంటున్నారంటే ఈ శరీరం ఏదైతే ఉందో అది నువ్వని దీంతో అనుబంధాన్ని పెంచుకోవద్దు అని చెప్పి ఇక్కడ మదాలస అమ్మ అంటున్నారు. అంతేకాదట, ఈ దేహం అజ్ఞానం వల్ల చేసే పాపపుణ్యాల వల్ల లభించింది. అంతే కదమ్మా. మరి మనం ఎందుకు పుట్టాము? పుణ్యం చేసుకుంటే పుట్టామా, లేదంటే పాపం చేసుకుంటే పుట్టామా? కాదు కదట. శుభాశుభౌ కర్మ బిర్దేహమేతత్. కేవలం పాపం ఒక్కటే చేసామనుకోండి, ఈ పాప జన్మలు ఏమైతే ఉన్నాయో ఈ యొక్క పశుప్రాయమైనటువంటి జన్మలు ఎత్తుతారు. అన్ని పుణ్యాలే చేశామనుకోండి, స్వర్గాది పుణ్యాలు కలిగిన దేహాలు ఎత్తుతారు. కానీ ఈ మానవ శరీరం అలా వచ్చింది కాదు. శుభాశుభౌ అంటే మంచి చెడు రెండూ చెయ్యడం వల్ల ఈ దేహం మనం ధరించాం. ఇక్కడ మనం పెట్టుకోవలసింది ఏంటంటే కేవలం కర్మ ఒక్కటే అనుభవించడానికి కాదు, కర్మ అనుభవిస్తూ అకర్మ చెయ్యగలిగే దేహం కలిగి ఉన్నాము. అంటే కర్మను తీసేయగల సత్తా కూడా ఈ దేహంలో ఉంది. ఇప్పుడు బాగా పుణ్యకర్మలు చేసిన దేహాలు ఏవైతే ఉన్నాయో వారు ఈ వారు ఆ పుణ్యాన్ని అనుభవించడం వరకునే ఆ దేహం ఇవ్వబడింది, అంతే, అంతవరకునే. అదే విధంగా ఈ పశుపక్షాది దేహాలు కూడా అంతే. వారు ఏదో జ్ఞానం వచ్చింది కదా, ఈ ఏదో పూర్వజన్మ సంబంధం వల్ల ఇప్పుడు జాగ్రత్తగా ఉందామని జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ దేహంతో వాళ్ళు ఏ పని చెయ్యలేరు, కేవలం ఆ పాపకర్మ అనుభవించడం తప్ప. కానీ మనిషికి అలా కాదు. రెండు కారణాల వల్ల మనం పుట్టినప్పటికీ మన యొక్క వాసనలను, మనకి ఏదైతే ఉన్న భగవంతుడికి వెళ్ళే దారిని మూసుకుపోకుండా ఈ దేహము ద్వారా మనము ఆ పనిని చక్కబెట్టుకోవచ్చు అనమాట. మృతాదిభి కంచు కస్తే పినద్దహ అన్నారు. చివరి లైన్లో చూడండి, ఏదైతే మనకి శరీరం ఇవ్వబడిందో కామ క్రోధ మొదలైన హర్షట్ గుణాల అనే శత్రువులకు లొంగిపోతుందట ఈ శరీరం. అందుకని ఇది నువ్వు శరీరానికి అతీతుడవు. ఈ శరీరం ఏదైతే ఉందో అది రేపు క్షీణించిపోతుంది, ఉండదు. అది ఎంతకాలమో ఇవ్వబడలేదు. మనము మార్కెట్లో ఏదన్నా వస్తువు కొనుక్కుంటే దానికి ఇంత పీరియడ్ అని ఇస్తారు, అంటే ఎక్స్పైర్ డేట్. అలాగే ఈ శరీరానికి కూడా ఇంతవరకు అని ఎక్స్పైర్ డేట్ భగవంతుడు ఎప్పుడో రాసేశాడు, మనకి తెలియకపోవచ్చు. కానీ ఆ డేట్ అయ్యే లోపల మనం చేయవలసిన పుణ్యకర్మలేవో మనం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ శరీరం ఏదైతే ఉందో కంచు కస్తే పినద్దహ, అంటే కంచు అంటే కవచం ఏదైతే ఉందో అది పాడైపోతుంది. వృధాదిభిహి అంటే నాశనమయ్యే లక్షణం కూడా దీనికి ఉన్నది. కాబట్టి ఈ శరీరము ఏదైతే ఉందో దానికితో అనుబంధం పెట్టుకోవద్దు. ఈ శరీరం ఏదైతే ఉందో అది నీకు ఇవ్వబడినది. మన తల్లిదండ్రులు మనకి కొన్ని ఇస్తూ ఉంటారు. ఏమిటో అంటే వారికి ఆనందం వచ్చినప్పుడు మనకి ఇవ్వవలసిన వస్తువులు కొన్ని మనకి ఇవ్వబడుతూ ఉంటాయి. అవి మనం పాడు చేసామనుకోండి, ఏమంటారు, మొన్నే కదమ్మా కొన్నాను, అలా పాడు చేసేవేంటి అంటారు. అదే విధంగా భగవంతుడు ఈ శరీరాన్ని మనకి పుణ్యకర్మల కొరకు ఇవ్వబడ్డది. దీన్ని మనము ఎప్పుడూ కూడా దీంతో తాదాప్యం చెందకూడదు. ఈ శరీరము భగవంతుడితో తాదాప్యం చెందడానికి ఒక వస్తువుగా మనకి ఇవ్వబడినది నాన్న. కాబట్టి ఈ శరీరం ఏదైతే ఉందో
శీర్షమా అనే నిజోస్మిన్, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఈ యొక్క సత్యాన్ని నువ్వు గ్రహించాలి అని చెప్పి ఈ 5వ శ్లోకంలో, ఈ 5వ గానంలో, ఈ 5వ పాటలో మనకి మదాలసామ్మ చెప్తున్నారన్నమాట. ఏంటండి ఇది, పాట, గానమా, శ్లోకమా, పద్యమా, ఇన్ని 3 పదాలు వాడారంటే అదేంటో చదివేటప్పుడు శ్లోకంలాగే ఉంది, పాడుతున్నప్పుడు పాటలా ఉంది, మనసుతో వింటుంటే పద్యంలా ఉంది. అందుకని నేను 3 పదాలు వాడాను. నిజానికి ఇది గేయం. అందుకని మనం ఎప్పుడూ కూడా శరీరంతో తాదాప్యం పెంచుకోకుండా తగ్గించుకునే ప్రయత్నం చేయడమే ఈ యొక్క 5వ దానిలో అర్ధ పరమార్థం అన్నమాట. మరొక్కసారి అనుకుందాం.